అంటే ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. ఈ పాల్మార్ సోరియాసిస్ అరచేతిలో కూడా చాలా మందికి చూస్తుంటాం. లేడీస్లలో ఎక్కువ మందిలో చూస్తుంటాం. వాళ్ళలో క్రాక్స్ ఉంటాయి, చిన్న చిన్న అరచేతుల్లో క్రాక్స్ లాగా మారిపోయి అక్కడ విపరీతమైన దురద, వాళ్ళు డైలీ దువ్వెనతోటి కూడా ఇలా దురద ఇలా రాయడం చూస్తుంటాం మనం. అంత దురద ఉంటుంది వాళ్ళకు. అక్కడ బ్లీడింగ్ కూడా, క్రాక్స్ ఎక్కువ పగిలినట్టు అయిపోయి బ్లడ్ కూడా వస్తుంటాయి లైట్గా ఈ పాల్మార్ సోరియాసిస్లో. కాబట్టి వాటికి మనం ఎన్ని క్రీమ్స్ వాడండి, స్టెరాయిడ్స్ క్రీమ్స్ పెట్టండి, అప్పుడు తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే మన హోమియోపతి మందులో వాడినప్పుడు క్రీమ్స్ ఏం వద్దంటాం. వాళ్ళు కొబ్బరి నూనె వాడాలి, పారాషూట్ ఆయిల్, ఓన్లీ కొబ్బరి నూనె అప్లై చేయమంటాం. అలాగే వ్యాజిలిన్, వైట్ పెట్రోలియం జెల్ ఒకటి పెట్టండి, సరిపోతాయి. ఇవి రెండు పెట్టడం వల్ల మన స్కిన్ కొంచెం స్మూత్గా డ్రై కాకుండా ఉంటుంది. కానీ లోపల నుంచి మళ్ళీ రిబౌండ్ ఫినామినా మళ్ళీ బయటకు రాకుండా లోపల తగ్గేలాగా మనం మెడిసిన్స్ ఇస్తాం పర్మనెంట్ అయ్యేటట్టు. దీనికి కొంచెం పథ్యం ఏంటంటే కామన్గా డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కామన్ డైట్, ఎక్కువ నాన్ వెజ్ అవాయిడ్ చేయమంటాం, గోంగూర తగ్గించమంటాం, వేడి పదార్థాలు మన శరీరానికి హీట్ అయ్యే పదార్థాలను మనం తగ్గించమంటాం. అది తగ్గించుకుంటూ మన హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే ఈ సోరియాసిస్ 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాల నుంచి బాధపడిన వాళ్ళు మన కంప్లీట్ మన మందులతో క్యూర్ చేయొచ్చు. నమస్కారం.